ఈ సమయం మందు 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దేవుని స్తోత్రం 3వ వచనములో, మేము దారులమై నడుచుకొనుచున్నాను, శరీరదారులై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలదై ఉన్నది. చూడండి, మనం ఎలా ఉంటాం? మన శరీరంలో మనం ఉన్నాం, కానీ దేవుని స్తోత్రం, మేము శరీర సంబంధమైనటువంటి యుద్ధాలు చెయ్యం. మా యుద్ధం ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధముగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దేవుని ఎదుట దుర్గములను పడదోయి జాలినంత బలము కలదై ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్రం. అంటే మనం ఆజ్ఞాపించాలి. దేవుని ప్రజలు అటువంటి అధికారం దేవుడిచ్చాడు. ఆమేన్. సమస్యతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. అధికారంతో నువ్వు ఏ సమస్య అయినా నువ్వు మాట్లాడినట్టయితే దేవుడు నీకు త్వరగా విడుదలిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఒక సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఆ సమస్యను నువ్వు అధికారంతో నువ్వు పలికినట్టయితే ఆ సమస్యలోంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుని ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట. దేవుని స్తోత్రం, స్తుతులు. అటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడు. ఎలాగా? ఆ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలదై ఉన్నది. మనం ఫైట్ చేయం. మన శరీరదారులైతే ఫైట్ చేస్తారు, కానీ మన యుద్ధోపకరణాలు దేవుని స్తోత్రం దేవుని ఎదుట దుర్గములు పడదోయ జాలినంత బలము కలదై ఉన్నదంట. దేవుని స్తోత్రం. మనం అధికారముగా మనం ప్రార్థన చేసినట్టయితే ఆ సమస్యను మీరు జయిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక.